12వ అధ్యాయము మొదటి 3 వచనాలు. కొరింథీయులకు రాయబడిన పత్రిక మొదటి మొదటి అధ్యాయము 21 నుంచి 31. అలాగే సువార్త వాక్య భాగము మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 32 నుంచి 42 వరకు భాగాలు విన్నాము. ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధనల పాఠ్య భాగము ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీకు ఆశీర్వాదముగా నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించు, నిన్ను దూషించు వారిని శపించుదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడ్డాయి. అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళాడు. దొడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మహాత్మ్య దేవా, మమ్మును కనికరింపుము. పత్రిక భాగం విందాము. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 21 నుండి 31 వరకు ఉన్న భాగాలు విందాము. ఈరోజు కొరకై ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 21 నుంచి 31 వరకు ఇలా వ్రాయబడి ఉంది. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. ఇంతటితో స్వార్థ పాఠం. ముందునంతగా శ్రమనందునంతగా నిల్వనందునంతగా ఇంపొందుగా తగ్గించుకొని నొనర వినయుడై. సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 10వ అధ్యాయము 32 నుండి 42 వరకు ఉన్న భాగాలు విందాము. ఓ ప్రభువా, నీకు మహిమా కలుగును గాక. మత్తయి సువార్త 10వ అధ్యాయం
32 నుండి 42 వరకు. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము 10వ అధ్యాయము 32వ వచనం నుంచి 42వ వచనం వరకు. 32వ వచనం ప్రారంభము. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానినే ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. నేను భూమి మీదికి సమాధానము పంపవచ్చితినని తలంచకుడి. ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనివాడు దానిని పోగొట్టుకొనును. కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దానిని దక్కించుకొనును. మిమ్మును చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును. నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనివాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. ఈ వాక్యము ఇంత పర్యంతం. అపోస్తలుల విశ్వాసమైన మన విశ్వాసం ప్రమాణం చెప్పుకుందాము. భూమి ఆకాశము సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవుని నమ్ముచున్నాను. ఆయన యా కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మను గర్భములో నిలుపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారులకు శ్రమపడి వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి లోకములకి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, సాపేక్షమాపుణయ్యి శరీర పునరుద్ధానమును నిత్యజీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. మహాత్ముడైన నా ప్రభు విచిత్ర సిల్వ చూడనా ఆస్తిన్నస్తంబు కానించి గర్వాంబణగా
లోకంబునే నర్పించిన ఆయోగ్యమైన ఈవియౌ వింతైన యేసు ప్రేమకై నాయావజీవమిత్తును రక్షింపబడలోకమా రక్షింపజావు పొందిన రక్షకుడేసు నీన్ సదా రావా రగుల్వుమా. ఆమేన్. మన తండ్రిని దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 23వ వచనం. నీకు జనుల గుటకై వారిని నీవు విమోచించినట్లును నీకు ఖ్యాతి కలుగునట్లును నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తు దేశములో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలీలను బట్టి నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడున్నది? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమకు అవధులు లేవు రాజా. నిత్యము నుండి నిత్యము వరకు ఎడతెరిపి లేని మీ ప్రేమ ప్రవాహము మానవాళిని కడుగి మీ సన్నిధిని కనబరుచుటల్లో మానక చేసిన మీ కృషికే స్తోత్రాలు రాజా. 2021లో లెంటులో 5వ వారము సైతము మమ్మల్ని మీ ఆలయానికి రప్పించుకున్నాం. మీకు వందనాలు. ఎన్నో పనుల మధ్య ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, నెమ్మది లేని పరిస్థితి, వీటన్నిటి నుంచి మమ్మల్ని విడిపించి మీ దీవెనకై, మీ ప్రేమధారులు గోలుటకై మమ్మల్ని మీ సన్నిధానానికి మీరు నడిపించావు. మీకు స్తోత్రాలు. ఇది మాకును తెలియని సంగతి రాజా. ఇదను మీ సన్నిధిని కనబడుతున్నామని అనేకులు అనుకోలేదు, అనుకున్న వారు రాలేకపోయారు. నాయన, ఆరాధన మీ సాక్షాత్తు మీ దివ్య సన్నిధి మాకు ఇచ్చావు. వాక్య ధ్యానం చేయబోతుండగా మీ కుమారుడు మా మధ్య సంచరిస్తున్నాడు వాక్కు రూపి అయి. గనక ప్రోగ్రాం యావత్తునే రాజా మా శరీర ప్రాణాత్మలను సకల పరిస్థితులను మీ పర్యవేక్షణలోను మీ యాజమాన్యం ముందు నడుపుకుని పరిశుద్ధాత్ముడ మీ అభిషేకము మా మీద పంపిస్తూ ఆద్యంతము నీ కుమారుడైన యేసుకు మహిమను ఆపాదించుట మమ్మందరినీ కనికరించుమని, మహిమ పొందుమని, సార్వత్రిక సంఘారాధనపై మీ ముద్ర ఉంచండి రాజా. మీ పక్షాన్ని నిలబడుతున్న మీ సేవికులందరినీ పేరు పైన దీవించండి. మీ వాక్ కొరకు, స్వార్థ కొరకు, మీ పనుల కొరకు ప్రాణాలు పణంగా పెట్టి ధారపోస్తున్న
భక్త కోటును బట్టి మీ సన్నిధిలో వారు విడిచిపెడుతున్న కుటుంబాలను బట్టి విజ్ఞాపన. మా సెయింట్ మాథ్యూస్ హెచ్ఎండి ఈ చిన్న మందను మీకు అప్పగిస్తున్నాం రాజా. కనికరించండి. చిన్న మంద భయపడుకుని చెప్పు. ఆ మాటలోని ఆంతర్యం గ్రహించడానికి సహాయం చేయండి. మహిమ పొందండి. యేసు ప్రభునామం అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. లెంట్లోని 5వ వారపు ఆరాధన ఆశీర్వాదాలు మీ అందరికీ కలగాలి ముందుగా నేను అభినందిస్తున్నాను. మరి మన ప్రభుని శ్రమల ధ్యాన కూడికలు ముమ్మరంగా జరుగుతున్నవి. వచ్చిన వాళ్ళు వస్తున్నారు, రాలేని వాళ్ళు ఆగిపోతున్నారు. అది మరి మీకే విడిచిపెట్టాము. ఎందుకంటే ఇవి మళ్ళీ మనకు రావు. నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం మత్తయి సువార్త మీద ధ్యానాలు వెళ్తున్నాయి. వచ్చే సంవత్సరం ఇదే మత్తయి సువార్త మీద ఉండదు, మరొక సువార్తకి వెళ్తుంది. ఏవి ఎప్పుడే అప్పుడే ఇది వచ్చేసరి వింటాక ఉండదు. కనుక అదే నేను పడే బాధ. ఏమీ కాదు, ఇంకేమీ కాదు. మిమ్మల్ని ఎవరు నిందించాలని కాదు, కానీ దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకని అర్థం చేసుకోండి. కనుక ఈవేళ మనం వాక్య భాగం వస్తున్నాం. 3 చాలా పెద్ద పాఠాలు అయినప్పటికీ యాజ్ బ్రీఫ్ యాజ్ పాసిబుల్ మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. దేవుని ఆయన స్వాధీనం అంతా మనం వెళ్ళిపోతాం మంచిది. మీకు చూపించిన సమూయేలు గ్రంథంలోని మాటల్లో దేవుని మనసుల్లో ఉద్దేశము దావీదు చెప్పాక తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటానికి మనల్ని ఎన్ని బంధకాల్లో నుంచి ఆయన బయటికి లాక్కొచ్చాడు అనేది దావీదు గారు మాట్లాడుతున్న మాట. వెరీ వండర్ఫుల్ స్టేట్మెంట్ అది. ఐగుప్తు దేశము నుండి 7:23 2వ సమూయేలు. ఐగుప్తు దేశములో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలు వంటి నీ జనుల వంటి జనము లోకమునందు మరెక్కడను ఉన్నది. చాలండి. ఇది మాటలు దావీదు. 2 Samuel 7th chapter 23rd verse. ఓకే, దానిని మీకు నేను చాలా సింప్లిఫై చేసేస్తున్నాను. చూడండి, అందరూ మీ జ్ఞాపకానికి వీలుగా చెప్తున్నాను. ఐగుప్తు దేశము, జనులు, వారి దేవతలు, ఈ 3 మాటల్ని మీ జ్ఞాపకానికి అందంగా నేను దేవుని కృపను బట్టి అమర్చాను. ఏమంటే ప్రదేశము, ఆ ప్రజలు, వారి ప్రతిమలు అంటే 3 పా మీద వచ్చినవి, ప్రాల మీద వచ్చినవి. అంటే వారి ప్రదేశము నుంచి విడిపించావు, వారి ప్రజల నుంచి విడిపించావు, వారి ప్రతిమలు అంటే దేవతలు, బొమ్మలు, రాళ్ళు, రాపలు, చర్చ ఏంటిది? ప్రదేశము, ప్రజలు, ప్రతిమలు. ఈ 3 నుంచి విడిపించబడటమే ఒకనికి నిజమైన విడుదల. బైబిల్ భాషలో నిర్గమము. ఏంటది? నిర్గమము. ఇంగ్లీష్ ఎక్సోడస్, ఎక్స్హోడస్. హోడస్ అంటే ఆన్ ది వే అని, ద వే అని. ఎక్స్ అంటే అవుట్ ఆఫ్ అని, అంటే ఏ గోయింగ్ అవుట్ అని. నిర్గమము ఒకదాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవడం ఉంది. ఈ ప్రోగ్రాము ఈవేళ చదివిన 3 భాగాల్లో ఉందని మీకు సమరైజ్ చేయడానికి ఈ వచనం నేను బేస్ చేసుకున్నాను. యాక్చువల్గా అది ఈవేళ పాఠం కాదు, అది ఒకనాటి పాఠం. అది మీ జ్ఞాపకానికి. అబ్రహాముని ప్రభు పిలిచాడు. ఏం పిలిచాడు? అబ్బాయి, ఇప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం స్టార్ట్ చేయండి. నీవు లేచి అదిగో దేశము నుండి, నీ ప్రజల నుండి, ఇంటి నుండి చూపించు దేశమునకు వెళ్ళుము. దిస్ ఈజ్ ది లార్డ్స్ డిమాండ్ అండ్ హిజ్ విష్.
అబ్రాహాముని పిలిచాడు. అబ్రాహాం అంటే యేసయ్యకి 2000 క్రితం మాటది. ఆదాముకి అబ్రాహాముకి 2000, యేసయ్యకి మనకి 2000 బైబిల్ లెక్కల ప్రకారం. అప్పటికే అబ్రహాం అన్న పేరు ఊరు, టౌన్ ఇన్ ద టౌన్ ఆఫ్ ఊర్. అది ఇప్పుడు మన ప్రజెంట్ మనం లెక్క చెప్పుకునేది ఎక్కడిది? ఇరాన్, ఇరాక్ ఆ ఏరియాలో. అదే ఇంకా అదే కాలక్రమేణా ఈస్ట్ వైపు వెస్ట్ వైపుకి వెళ్తే అది బబులోనుగా ఎంచుతారు. అంటే నెబుకద్నెజర్ యొక్క అతని అడ్డ ఆ ఏరియా అంతా కూడా. సద్దాం హుసేన్ అనే పేరు మీరు వినే ఉంటారు కదా. మన మెరుగున్నాకే అతను పోయాడు. అతనికి రోల్ మోడల్ ఫిగర్ ఎవరంటే నెబుకద్నెజర్. నెక్స్ట్ హిట్లర్. అంతటి వాడు అవ్వాలని అతని కోరిక. అలాగే చేసుకొచ్చాడు. చచ్చిపోయే వరకు లోబడి ఓడిపోయి సావలేదు. బలవంతాన్ని న్యాయస్థానం పెట్టి మరణశిక్ష విధిస్తే శిక్షని న్యాయస్థానం అంటే మరి కంట్రోల్ నుంచి విడిపించుకోలేక చచ్చిపోయాడు అంతే. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ లాలో కూడా అతన్ని ప్రశ్నిస్తే అక్కడ జడ్జిని కూడా ఇది ప్రశ్నించాడు. హూ ఆర్ యూ అంటే దానికి ఐఎమ్ సో అండ్ సో అని అనాలి, కానీ అతను అలా చెప్పలే. డోంట్ యు నో దిస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఇరాక్ అన్నాడు. ఏ తగ్గి మాట్లాడడం అనేది లేదు అసలు అతనికి. ఏంటంటే అతను అవసాన కాలంలో చనిపోయే ముందు అతన్ని ఉరియడానికి తీసుకుపోతున్నప్పుడు అతని బెడ్ కింద న్యూ టెస్టిమెంట్ ఉందట. అదొకటే ప్రూఫ్. ఇతను చెప్పిన జవాబు కూడా యేసయ్య స్టైల్లో చెప్పాడు. అతనికి జవాబు అతని స్టైల్ కాదు. యూదుల రాజు నీవేనన్నప్పుడు నేనే అనాలి, ఈయన అలా చెప్పలే, నువ్వు అన్నట్టే అన్నాడు. అంటే యాజ్ యు సెడ్. అది టీవీ కొనుక్కుంటే రాదండి. ఇట్ షుడ్ ఫ్లో ఫ్రమ్ అవర్ ఎవ్రీ బ్లడ్ వెయిన్, ప్రతి రక్తనాళం నుంచి అది అలా వస్తే తప్ప దాని టెంపో వేరు, దాని డెకోరం వేరు, డిగ్నిటీ వేరు. అంచేత అది ఇంకోటి ఎవరైనా కణత పెట్టి అంటే అది రాదు. అది వాడకే చేతనవును, వాడి వల్ల. ఓకే, రైట్. ఎందుకు చెప్పండి విషయం అంతా? అబ్రాహాము అప్పటికి చాలా వెల్ అడ్వాన్స్డ్ సిటీలో ఉన్నాడు. ఇతడు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే విగ్రహాలు చేసుకుని అమ్ముకోవడం. దేవుడి గురించిన అన్వేషణ అప్పటికీ ముమ్మరంగా సాగింది. ఏదో బొమ్మ చేసుకోవడం, బొమ్మ చూసి దేవుడు అనుకుంటాం అంతే. అలాగే జరిగిపోతున్నా అప్పుడు బొమ్మల మధ్యలో తిరుగుతున్న అబ్రాహాము ఇది పూర్వగాథ, ఇది బైబిల్లో ఉండదు. ఇది ఒకనాడు ప్రభు పిలిచాడు అబ్రాహాం అని. అబ్రాహాం ఏది ఎవరు నా పేరు పిలుస్తుంది చూస్తుంటే ప్రతి బొమ్మ కాడ దగ్గరికి వెళ్ళి చెవి పెట్టి విన్నారట. బొమ్మలు మనిషి సైజులో చేసేవారట వాళ్ళు అప్పట్లో. అంటే ప్రతి ఏ బొమ్మ పిలిచిందని ప్రతి బొమ్మ నోటికాడికి వెళ్ళి నన్ను పిలిచిందేమని అన్ని బొమ్మలు టెస్ట్ చేస్తే ఏ బొమ్మ నుంచి శబ్దం రాలేదు. అప్పుడు పైనుంచి వస్తుంది అబ్రహాం. అప్పుడు ప్రభు మాట్లాడాడు, నువ్వు లేచి ఈ దేశం నుండి, నీ బంధువుల నుండి, ఇంటి నుండి బయలుదేరి దేశమునకు చాలు. ఎందుకంటే ఈ మూడింటిని ఎందుకు ప్రభు కోరుకున్నాడు? ఈ మూడే మనిషిని చచ్చే పర్యంతము ఈ బాధల పాలు చేసే ఈ మూడు జాబితాలే. ఉన్న ఊరు, సొంత ఊరు అంటే స్వదేశము. ఉన్న ఊరు విడిచిపెట్టి ఎక్కడ అనండి అని ఆ లాగులాట పీకిలాట ప్రతి ఒక్కడికి ఉంటుంది. నేను అన్నట్టు జన్మలో హైదరాబాద్ వస్తుంది అనుకోలేదు. పుస్తకాలు చదువుకున్నాం, జంట నగరములు అనగా హైదరాబాదు, సికింద్రాబాదులోని జంట నగరం అందరూ అని చిన్నప్పుడు నేర్చుకున్న 3వ పాఠంలో అలా చదువుకుని చెప్పి ఇక్కడ వస్తానని ఊహించలేదు. ఎందుకంటే ఐ లవ్డ్ మై ఓన్ విలేజ్ సో మచ్.
మా ఇంటి ముందు పెద్ద ఎరిగే మంచినీళ్ళ కాలం ఉండేది. కరువు మాకు తెలియదు, అందరూ వ్యవసాయం మీద ఉన్నప్పటికీ అంటే ఆల్ ఫ్రూట్స్ ఆర్ అవైలబుల్. తాటి పళ్ళు కానీ మామిడి పళ్ళు, ఏ సీజన్లో ఆ సీజన్లో ఆ పళ్ళు ఉండేవి. ఇంకేం కావాలి అనిపించేది అనమాట. ఓకేనా? అందుకని నువ్వు ఉన్న దేశం నుంచి నువ్వు బయలుదేరాలయ్యా. నీ బంధువులు, నెక్స్ట్ ఇంకా ఇన్నర్ సర్కిల్ ఏంటంటే నీ తండ్రి ఇంటిని. ఈ మూడు ఏరియాల్లో నుంచి శత్రువు మన పట్ల వ్యతిరేకంగా పనిచేస్తాడు. వ్యతిరేక పవనాలు ఈ 3 యాంగిల్స్లో నుంచి మనిషి అంటే విశ్వాసాన్ని బాధిస్తాయి. వీళ్ళు అన్ని త్యాగం చేయగలుగుతారు, కానీ నేటివిటీని విడిచిపెడతామంటే సరే అని కొంత టైం తీసుకుంటుంది. మొత్తం మీద కాన్వర్ట్ పొజిషన్లో వచ్చేస్తారు బయటికి. నెక్స్ట్ ఏంటి, నీ కిత్ అండ్ కిన్, నీ రిలేటివ్స్ అందరినీ విడిచిపెట్టాలి. అందరినీ ఎలా విడిచిపెడతారు? సరే, మేనవాళ్ళు ఉంటారు, మేనతలు ఉంటారు, ఇటు అటు బంధువులు ఉంటారు. సరే, వాళ్ళు కూడా కాదంటే ఒక లీవ్ ఇట్. మరి నీ తండ్రి ఇంటి వారిని, అంటే నీ రక్తం పంచుకున్న నీ తోబుట్టువుల్ని మరి వాళ్ళని విడిచిపోకుండా, అంటే బిగ్ సర్కిల్ అండ్ ది ఇన్నర్ సర్కిల్ అండ్ ది న్యూక్లియర్ సర్కిల్, ఇలాగ 3 సర్కిల్స్ మనిషి కోసం చూస్తూ ఉంటాయి. ఈ బంధకాల నుంచి మనుషుడు బయటకు రాలేడు. ఇది ఎవడ బలహీనత కాదు, ఇట్ ఈస్ ద నేచర్స్ ఇంపాక్ట్ అంతే. ఐగుప్తు నుంచి, ఎందుకంటే ఐగుప్తులో అది వాళ్ళ స్వదేశం కాదు. అది ఆ సంగతి పుట్టినోడికి తెలియకపోయినా వాళ్ళకి అన్నవాడికి తెలుసు. మా తాత అబ్రహాంకి ఇచ్చిన దేశం కానాన్ ఉంది, అది ప్రామిస్ ల్యాండ్ ఆఫ్ హనీ అండ్ మిల్క్ అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు చెప్తూనే వచ్చారు పిల్లలకి. లోన అది వీళ్ళ పీకితేనే ఉంది, కాబట్టి వీళ్ళు అక్కడి నుంచి వచ్చేసేయాలి. అంటే నిర్గమము యొక్క పూర్ణ స్థాయి ఏదో ఒకదాని నుంచి విడిపోవడం కాదు, విడిచి వచ్చేయడం కాదు, 3 నుంచి వచ్చేయాలి. ది ట్రయాంగిల్ చైన్ అన్నమాట. చాలా భీకరమైన బంధకం ఈ బంధకం. ముక్కోణ పోటీలో నుంచి నిగ్గుకు రావాలి, వాడిని కాదని కూడా రావాలి. దేశము, ఆ ప్రదేశము, ఆ ప్రజలు, వాటి ప్రతిమలు, ఈ 3 బాధించేస్తాయి. ఈ మొదటి 2 బాహ్యమైనవి, 3వది ది ఇన్నర్ ఎనిమీ. ఒకని హృదయంలో దాగి ఉండేది ప్రతిమ. బొమ్మల చేతితో పడేస్తామో తప్ప నీ హృదయంలో ఫిగర్ అయిపోయి నీ హృదయంలో ఎస్టాబ్లిష్ అయిపోయిన ఒక ఆకారాన్ని నువ్వు తీసేయలేవు. అది కూడా తీసేయమంటున్నాడు దేవుడు. దట్ ఈస్ ద రియల్ ఐడల్. విగ్రహం మనకు కనబడే ఈ మెటాలిక్ మేడ్ వెండి బంగారాలతో చేసుకునే బొమ్మ కాదు, చక్కెర కాదు, అది అవి మనుషులు చేస్తారు, అది ఓకే, దాన్ని తీసేయండి. అంతకంటే భీకరం ఏంటంటే ది ఇన్విజిబుల్ ఐడల్ విచ్ డ్వెల్స్ ఇన్ హ్యూమన్ సోల్. ప్రతి వాని హృదయంలో అతనికి నచ్చింది ఒక స్థానం ఏర్పాటు చేసుకుంటుంది. ఆ స్థానానికి దేవుని కూడా రానివ్వదు. ఒకటికి ఏంటి డబ్బు, ఒకటికి బంగారం వెండి, ఒకటి ఉద్యోగం, ఒకటి చదువు, ఒకటికి అందం, ఒకటి కాదండి. దేనికి ఈళ్ళైపోతాడో ఆ వ్యక్తి, అది వాని పాలిట ప్రతిమే వాని హృదయంలో తిష్ట వేసుకుని కూర్చుంటాడు. మరి దాన్ని విడిచి రావాలంటే అది ఎలాగది? అందుకని తండ్రి అయిన దేవుడు ది ఏన్షియంట్ ఇజ్రాయేల్కి చేసిన గొప్ప సొల్యూషన్ ఏమంటే, ఇంటికి ఒక గొర్రె పిల్లను వధించమన్నాడు. గొర్రె పిల్ల రక్తాన్ని ద్వారబంధానికి రాయమన్నాడు. వాళ్ళకి ఇంటికొక గొర్రె పిల్ల అక్కడ చేశాడు, విడిపించాడు. వచ్చిన ఇక్కడ నువ్వు ఒక నేషన్గా ఏర్పడి వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్న వేళ ఇక్కడ వాళ్ళు స్థిమితంగా లేరు. ఎందుకంటే వాళ్ళు పదే హెచ్చరించబడుతున్నప్పటికీ కూడా
తాము విడిచి వచ్చిన ఐగుప్తీయ సంప్రదాయాలు, తాము స్వాధీనం చేసుకోబోతున్న కనానీయుల సంప్రదాయాలు రెండింటిని మిక్స్ చేసి వీళ్ళు వాటికి దాసులైపోయారు. సో ఇప్పుడు 2 రకాలైన ప్రతిమలు వీళ్ళ హృదయాల్లో ఉండిపోయింది. అందుకని దేవుడు వీళ్ళని పరాయి దేశాలు పాలు చేసేసాడు. అషూరు, బబులోను, ఫిలిస్తీన్లు, రకరకాల అనేక జాతులకు వీళ్ళని అప్పగించాడు దేవుడు. ఎందుకంటే విగ్రహారాధన ఆయనకి ససేమిర పడదు. వీళ్ళ బానిసత్వానికి, వీళ్ళ దిక్కుమాలతనానికి, వీళ్ళ పరాయి దేశ వాళ్ళ పరాయి పరిపాలనలో వెళ్ళిపోతగల కారణాలు వీళ్ళల్లో ప్రభువుకి కనబడిన వారి అవిధేయత, విగ్రహారాధన. ఈ 2 ప్రధాన కారణాలు. అవిధేయత అంటే విచ్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. ఇంకా విగ్రహారాధన అంటే అది డైరెక్ట్ అటాక్ టు ది లార్డ్. అంటే ఒక వివాహిత తన భర్తని విడిచి అన్యునితో పోవడం అంతటి కంటే హేయమైనది ఈ విషయం. అందుకని మరి ప్రవక్తలందరూ రాసిన మాటలన్నీ ఈ మాట రాశారు వాళ్ళు. ఈవేళ మనం వింటున్న మాట ఏమంటే, ప్రతి వానికి విడుదల కావాలి. విడుదల లేని జీవితము అది జీవితంగా ఎంచబడదు. విడుదల ఇవ్వడానికే యేసు స్వామి వచ్చాడు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. కొరింథీ పట్టణంలో అది కూడా ది ప్లేస్ ఆఫ్ మల్టీ రిలీజియన్స్, చాలా మతాలు, చాలా ఇజమ్స్ ఉన్న ఏరియా. ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం ఉన్న ప్రపంచంలోని మరి ధనికులు, విద్యావంతులు, సంపన్నులు, రకరకాల వ్యాపారస్తులు అందరూ కూడా ఈ కొరింథీ పట్టణం చూడకుండా వచ్చేవాళ్ళు ఎవరు ఉండేవారు కదట. అంత ప్రసిద్ధమైనది ఈ దేశము. ఇక్కడ ఈ సిటీలో వాళ్ళకి అర్తెమే దేవత అనేది ఒక దేవత. ఈ విషయాలన్నీ కూడా మనకి అపోస్తల కార్యాల గ్రంథంలో 16, 17, 18 అధ్యాయాల్లో ఉంటుంది. మనం ఇంటికి వెళ్ళాక మీరు రిఫర్ చేసుకోండి. అంటే అన్యదేవతలో ఏ అన్యదేవత అయినా సరే, అది అషూరు కానీ, కానాను కానీ, ఐగుప్తు కానీ, ప్రపంచంలో పేరు మోసిన దేశాలు ఏమైనా ఉన్నావో అవన్నీ కూడా వీళ్ళ దేవతల యొక్క అంతిమ తృప్తి ఏమంటే లైంగిక విచ్చలవిడితనం. వాళ్ళు ఏ సంబరాలు చేసుకున్నా ఈ లైంగిక విచ్చలవిడితో వాళ్ళు వాళ్ళ ఫంక్షన్స్, వాళ్ళ వేడుకలు క్లోజ్ అవుతూ ఉంటాయి. ఇది వద్దని చెప్పాడు ఆయన. దేవుడు ఏమంటే ఇది వద్దని చెప్పాడు. అంచేత ఇశ్రాయేలు కాని దేశపు మరి ప్రజల యొక్క జీవన శైలిని అపోస్తలుడైన పౌలు గారు 2 మాటల్లో ఆయన ముగించేశాడు. చెప్పడానికి చాలా ఉంది కానీ ఆయనే అలాగే ముగించేశాడు. వారు తినుటకును తాగుటకును కూర్చుండేది, ఆడుటకు లేచిది. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. కోరుకున్న బలి, అది ఏ బలి అయినా సరే, కోడెలు, మేకలు, గొర్రెలు, ఇక ఏవైనా ఇచ్చుకుంటాం. వాళ్ళు దేవత పేరట బలించుకోవడం, బలి అయిపోయిన తర్వాత మాంసాన్ని తెచ్చి వండుకోవడం, తినడం, తాగాక ఇంకేం చేస్తారో వాళ్ళకే పోయిన ఉండదు. ఇదే పత్రిక, మొదటి పత్రిక కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. అక్కడ విందాం ఆ మాట. ఎన్న వచనము? జనులు తినుటకును త్రాగుటకును లేచి కూర్చుండేది. జనులు 7వ వచనం, తినుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిది. దిస్ ఈస్ ది స్టైల్ ఆఫ్ ది నాన్ ఇజ్రాయిలైట్స్ ఇన్ ద వరల్డ్. ఇశ్రాయేలీయుల కాని వారి జీవన విధానము, వారి ఆధ్యాత్మిక స్థితి ఏమంటే తినడము, తాగడము, లేచి ఆడుకోవడము. ఇదేనే వాళ్ళకి.
ఆ రకంగా అయినప్పటికీ వాళ్ళు ఏమైంది, వాళ్ళు ఎలాగా 8 వచ్చి చూడమ్మా, ది ఫాలోయింగ్ వర్స్ నెంబర్ 8. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. ఇది అడల్టరీ. అది వాళ్ళకి చాలా సామాన్యమైన సంగతి. ఇట్ ఈస్ నాట్ సిన్. పండు ఫలము ఎలాగైతే దేవుడు ఇచ్చాడో మనిషి అనుభవించడానికి ఈ లైంగిక స్వేచ్ఛ కూడా అందుకే ఇచ్చాడని, అలాగా ఇక మృగాల మాదిరి బీస్ట్లీ అపీర్, బీస్ట్లీ టేస్ట్ వాళ్ళు దాన్ని ఎంచుకుంటారు, అలా చేసేసి పోతారు. అలా చేయకపోతే అది వాళ్ళకి క్లోజింగ్, ఆ వేడుక అంతం కాదు, ఏ దేవత అయినా సరే. అందుకని ఇశ్రాయేలీలు ఆ శరీర సంబంధమైన స్వేచ్ఛకి ఇష్టపడి దేవుని సంబంధం, ఆత్మ సంబంధమైన క్రమశిక్షణకి వీళ్ళు ఉండలేక అస్తమాను ఏదో ఒక జాతికి వీళ్ళు లోబడిపోయేవారు, ఏదో ఒక కాని పని చేసేసి దేవుని కోపాన్ని రప్పించేవారు. కనుక వీళ్ళకి విడుదల కావాలి. ఎందుకు ఇంతసేపు దీని చెప్పానంటే, కొరింథీ పట్టణంలో అపోస్తులు చేసిన బోధలో ఇప్పుడు మొదటి పత్రిక 24వ వచనం, అది మనం ముఖ్య వచనంగా చూద్దాం. 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు అని, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమును అయి ఉన్నాడు. దేవుని శక్తియు దేవుని జ్ఞానం ఎవరు? క్రీస్తు. క్రైస్ట్, ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ది విజ్డమ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఈ క్రీస్తు ఏమని, ఎలాగని, ఎప్పుడని లోకానికి అర్థమవుతుంది అని అంటే 21వ వచనంలో దాన్ని కూడా వివరించాడు పౌలు గారు. అక్కడ దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన యను వెర్రితనము చేత నమ్మువానిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. నమ్మువానిని రక్షించడానికి దేవుని దయాపూర్వకమైన సంకల్పమైంది. దేని ద్వారా? సువార్త ప్రకటన అనే వెర్రితనము, ది ఫూలిష్నెస్ ఆఫ్ ప్రీచింగ్ ది గాస్పెల్. అంటే సువార్త ప్రకటించడం అనేది ఒక వెర్రితనముగా లోకానికి అనిపిస్తుంది. లోకం అనుకునే దానిని పౌలు గారు దాన్ని ఆయన గ్రహించి మనకి ఇక్కడ గ్రంథస్థం చేసి పెట్టాడు. సువార్త అంటే మనకు సువార్త, మనము ఆది నుంచి వింటున్నాం, మన పేరెంట్స్ మన తాత ముత్తాల దగ్గర వింటున్నాం కనుక దీని పట్ల మనకు పెద్ద ఎబ్బెట్టితనం ఉండదు, ఏదో వింత పరిస్థితి ఉండదు. మరి వేళ యూట్యూబ్లో చూస్తుంటే బైబిల్ నల్ల పుస్తకం అని, వాళ్ళకి అతి లేదని, మూడు మేకుల నుంచి ఊడబిక్కులో పోతున్నాడు అతను దేవుడైనా, ఎప్పుడు చూసినా మొలకే ఒకే గుట్టు ఉంటుంది, రకరకాల డ్రెస్ వేసుకోడు, అదేం దేవుడు, ఇదేం లోకం. వాళ్ళు వెర్రిగా మాట్లాడతారు. అవును, ఆ వెర్రితనము ఎందుకంటే నమ్మువానిని రక్షించడానికి దేవుడు ఈ ప్రకటనని ఒక మాధ్యమంగా ఎంచాడు. అందుకని ఇప్పుడు ఏంటంటే క్రైస్ట్ ద పవర్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, ఈ రెండింటిని ఉంటే ఏమవుతుంది?
ఐగుప్తు నుంచి ఇంటికి గొర్రె పిల్లని ఎలాగ వధించి రక్తార్పణ చేత తమ ద్వారబంధాలకు రాయడం బట్టి ఒక జాతి విడుదల ఎలా జరిగిందో, విశ్వంలో ఉన్న సకల జాతులకు ఒకే బలి, విశ్వబలి, దేవుని గొర్రె పిల్ల అనబడే యేసు రక్తము చిందించబడింది. ఆ చిందించబడిన రక్తాన్ని ప్రతి మానవ హృదయ ద్వారానికి అప్లై చేసుకున్నప్పుడు వాడికి రక్షణ, వాడికి మరణం నుంచి తప్పించబడతాడు. ఇది వెరితనంగా ఉంటుంది లోకానికి. మరి వారికి వెరితనం ఉంటే మనం ఏం చేయలేము. అందుకని జ్ఞానులు, గ్రీసు దేశస్తులు జ్ఞానము వెతుకుతున్నారు, యూదులు సూచక్రియ అడుగుతున్నారు. సూచక్రియకైనా జ్ఞానానికైనా ఈ రెండు ప్రపంచాలు, అంటే పౌలు గారు ప్రపంచాన్ని రెండు ప్రధాన విభాగాలుగా ఆయన విడగొట్టి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఒకటి ది జూవిష్ వరల్డ్, రెండవది ది నాన్ జూవిష్ వరల్డ్ ఆర్ ది జెంటైల్స్. అన్యులు ఒకటి, ఇశ్రాయేలు ఒక భాగం. ఇశ్రాయేలీలేమో మాకు సూచక్రియలు, ఎందుకంటే వీళ్ళ పొద్దుగూకులు వీళ్ళకి ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉండాలి, నాకు జరిగితే కానీ వాళ్ళకి మనసు తింటూ ఉండదు. ఇక వీళ్ళకేంటి, వీళ్ళకి అష్టమానం ఏదో కొత్త సంగతి వింటూనే ఉండాలి. వీళ్ళు నిత్యము కూడా చెప్తే వాళ్ళకి ఊరుకోరు, అంటే ఎప్పుడో కొత్త సంగతి వింటూనే ఉండాలి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం చివరి 18వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 17 కాదురా, ఏథెన్స్ 21 వచనం, 17, 21. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించే పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందును మాత్రమే తమ కాలమును గడుపుతుంది. అది వాళ్ళకి హ్యాబిట్, అది వాళ్ళకి అదే జాబ్, ఇక అదే కూడు, అదే గుడ్డ, అన్ని సమస్తుంది. సంథింగ్ న్యూ మస్ట్ బి టాట్ అండ్ సంథింగ్ న్యూ మస్ట్ బి హ్యాడ్. ఒక కొత్తది చెప్పబడుతూ ఉండాలి, వీళ్ళు వింటూ ఉండాలి. మళ్ళీ ఎలా జరిగినప్పుడు మనిషికి ఏముంటుంది, ఇక అలాగే వింటూ పోతాడు అంతే. పౌలు గారు ఇంకా ఆ సిటీని చూస్తూ ఉంటుండగా తెలియబడిన దేవునికి ఒక ఆల్టర్ మీద వ్రాయబడి ఉంది. వాడే రాసుకున్నారు, ఆల్టర్ టు ది అన్నోన్ గాడ్ అని వాడు రాసుకున్నారు. అది ఈయన కంట్లో పెడితే అప్పుడు దాన్ని ఈయన క్యాష్ చేసుకున్నారే, మీకు ఏదైతే తెలీదో ఆ తెలియని దాన్ని ఇప్పుడు నేను చెప్తాను అని అంటాను. ఆడకంటే అయితే ఇదేదో కొత్తగా ఉంది ఇదే అనుకుని వాళ్ళకి వాళ్ళ మనసుకి ఏది వ్యతిరేకం కాదని పౌలు గారు స్థిరపడిపోయిన తర్వాత యేసు ప్రభువుని అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం ప్రారంభించాడు ఆయన. సువార్త యొక్క టెక్నిక్స్ ఇలాగ మనం ఎంచుకోవాలి. మనం ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళకూడదు, వాళ్ళ వైపే వెళ్ళిపోవాలి. మర్యాదగా వాళ్ళ వైపు, వాళ్ళ పక్షాన ఉండాలి. నెమ్మదిగా వాళ్ళలో ఎటువంటి చోటు దొరుకుతుందో ఆ చోటు కొరకు మనం ఎదురు చూసి ఆ పాయింట్ ఆఫ్ కన్వీనియన్స్ని మనము ప్రీచింగ్ ఆల్టర్గా చేసుకుని అక్కడి నుంచి సువార్త చేయడం ప్రారంభించాలి. దిస్ ఇస్ ద పాలైన్ ప్యాటర్న్, పౌలీయ విధానం, సువార్త చేసే విధానం. కాబట్టి యేసు ప్రభు ఈవేళ సువార్త ప్రకటన అనువెరితనము. సువార్త అంటే ఏంటి? ది బర్త్ అండ్ గ్రోత్, టీచింగ్, డెత్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇవన్నీ చెప్పడమే సువార్త. ఇందులో ఏ ఐటమ్ ఏది మానేసినా అది సువార్త కానేరదు. కనుక సువార్త ప్రకటించడమే ఒక వెరితనంగా లోకానికి అనిపిస్తుంది వీళ్ళ. ఎందుకనంటే వాళ్ళకి తెలియని పరిస్థితి కనుక
తెలిసిన మన బాధ్యత ఏమంటే మనం ఆయనను ఒప్పుకోవాలి, మనుషులు ఎదుట ఒప్పుకోవాలి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది అన్నోన్ వన్స్ అండ్ నోన్ వన్స్. ఈ ఒప్పుకోవడంలో ఏ క్లైమాక్స్కి వెళ్ళాలి? మన ఇంట్లోనే మనకి భేదాలు విభేదాలు ఊహించిన స్థాయిలో మనకి అవి క్రియేట్ అయిపోతూ ఉంటాయి. అవి ఎవరికి లేని బాధ నీకెందుకు, నువ్వు మూసుకోండు అనేవాళ్ళు, అనే పేరెంట్స్ లేకపోలేదు, అనే పిల్లలు లేకపోలేదు. దేవుని కొరకు అపాలజెటిక్గా వేలో మాట్లాడాలి. దేవుని గురించి వివరణ లోకంలో ఇవ్వాల్సి వచ్చినప్పుడు అటువంటి వివరణ ఇవ్వడానికి ఇష్టపడే తల్లిదండ్రులు ఉంటే పిల్లలు అడ్డగిస్తారు, పిల్లలు ఉంటే తల్లిదండ్రులు అడ్డగిస్తారు. అది ఇట్ ఈస్ నథింగ్ బట్ ది స్పోర్ట్ బిట్వీన్ పీపుల్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ. కుటుంబంలో తండ్రికి వ్యతిరేకం, బిడ్డకు కోడలికి వ్యతిరేకంగా అత్తగారు ఈ విధంగా చెప్పారు కదా, నేను భూమి మీద ఖడ్గము వేయవచ్చి తిని, లేక అగ్ని వేయవచ్చి తిని. ఎందుకంటే ఈ అగ్ని, ఈ ఖడ్గము దేనికోసం? టు గివ్ విట్నెస్ టు ది లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏమండి, ఈ సాక్ష్యం వేరు, పొందిన మేలు కొరకు సాక్ష్యం వేరు. అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం పొందిన మేలు కొరకు ప్రభు గురించి సాక్ష్యం చెప్తూ ఉంటాం. అది ఆయన చేసిన బలమైన కార్యాల గురించి మనం ఆయన్ని స్తుతి చెల్లిస్తూ ఆయన్ని మనము నామాన్ని హెచ్చిస్తూ మన తోటి వారితో షేర్ చేసుకుంటాం. అది కానీ విట్నెస్ అంటే ఇట్ ఈస్ ద రియల్ బ్యాటిల్ విత్ ది ఈవిల్ పవర్స్. రియల్ బ్యాటిల్ ఎలాగా? యేసుని గురించి మనం చెప్తున్నాం, ఆయన చేసిన ప్రాణయాగము, బలియాగము, శిలువ యాగము, ఇవన్నీ వివరించి చెప్పేటప్పటికి శత్రువైన అపవాదికి వాడి ఒంటి మీద అగ్నిగోళం కురిసినట్టుగా ఉంటుంది అడిగి. అందుకని అన్యుల మధ్య, యేసుని ఎరగని వారి మధ్య ఒకడు నిలబడి యేసు గురించి చెప్పాలంటే అది చాలినంత విశ్వాసం ఉండాలి, చాలినంత ఆయన కృప మనకు కావాలి గనక మనకి యేసుని గురించిన పూర్ణ అవగాహన మనలోకి రావాలి. అది ఎప్పుడు సంభవిస్తుంది? ఒకని యందు యేసు యొక్క పునరుద్ధాన బలము ప్రవేశిస్తేనే తప్ప ఆ రియల్ స్ట్రెంగ్త్ ఆ విశ్వాసికి రాదు. కనుక ఈవేళ 3 పాఠాలు చెప్పింది ఏమంటే, విడిపించబడిన నీవు విడుదల కోరే ప్రపంచం నీ కోసం ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళు విడిపించే బాధ్యత నీదే. 18వ వచనం వెళ్తే చూస్తే 1 కొరింథీ 1వ అధ్యాయము 18లో ఏమంటాడు? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఇప్పుడు ఇందాక విన్న మాట 24లోను నమ్ము ప్రతి వారికి, అనగా గ్రీసు దేశస్తులకును యూదులకును క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది, నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. గనక ఇది ఎవరికో అర్థం అవ్వలేదు, నువ్వు అవ్వాల్సిన పని లేదు, నువ్వు అవ్వకయ్యే పని లేదు. మనం ఎప్పుడు లోకానికి వెర్రిగా కనబడటమే దేవునికి మహిమ. ది ఓన్లీ ఇట్ ఈస్ సేలియంట్ సిగ్నల్
ఆఫ్ ట్రూ బిలీవర్ ఎప్పుడంటే మనం వాళ్ళకి వింతగా కనిపిస్తాం. మనకు వాళ్ళంతే వింతగా కనిపిస్తారో మనము వాళ్ళకి అంతే ఎబ్బెట్టిగా ఉంటాం. మనం ఎబ్బెట్టిగా లేకుండా వాళ్ళలో మిక్స్ అయిపోయామనుకోండి, మనలో ప్రత్యేకత ఏంటి ఉండదు. అప్పుడు నిన్ను ప్రశ్నించాలి వాళ్ళు, ఏంటి నువ్వు ఎప్పుడు ఇలా ఉంటావు, ఏంటి, వాట్ హ్యాపెన్ టు యూ, ఏంటి అని వాళ్ళ నిన్న ప్రశ్నించాలి, నువ్వు వాళ్ళన్న ప్రశ్నించాలి. ఈ రెండు ఇంటరాక్షన్లో దేర్ షుడ్ బి గాస్పెల్. అలాగ మనము యేసుని ఎరగని ప్రపంచానికి యేసుని ఎరిగేలాగా మనం ఏం చేయాలి, వాళ్ళ కొరకు మనం ప్రయాసపడాలి. అందుకని మనం మన ఆయన ఎన్నిక చూస్తే అద్భుతం. ఎలా ఎన్నుకున్నాడంటే ఆయన తన ఎన్నికలో గొప్పవారిని, బలవంతులను, జ్ఞానుల్ని సిగ్గుపరిచే నిమిత్తము లోకంలో నుంచి ఇదే జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో వెర్రివారిని, దేవుడు ఏర్పరచుకుని వెర్రివారిని, బలహీనులను, నీచులను, ఎన్నికైన వారిని నాకు దాంతో బ్రీఫ్ చేసేయండి అమ్మా. వెర్రివారిని, నీచులను, తృణీకరించబడిన వారు, ఇంకా ఇటాటి బాపతని దేవుడు ఎన్నుకున్నాడు. లోకం ఇటువంటి వాడి కొరకు ఎన్నుకోదు కదా. లోకం ఇప్పుడు కూడా ఫ్రెష్ కావాలి, ఏ లోపం ఉండకూడదు, అందంగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి. ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ వన్ మస్ట్ బి అడ్మైరబుల్. అలా ఉన్న వాళ్ళే లోకం కోరుకుంటుంది. కానీ యేసుకు కావలసింది అన్ని రకాలుగా నువ్వు డిస్క్వాలిఫై అయిపోయి ఉన్నా నువ్వే కావాలి ఆయనకి. ఎందుకంటే నశించిన దానిని వెదక రక్షించడానికి వచ్చాడు ఆయన. నశించిపోవడం రకరకాలుగా ఉన్నది లోకంలో. కనుక ఈవేళ అబ్రహాము అక్కడ వెల్ సెటిల్ అయిపోయాడు. వాడు సొంత ఊరిలో బొమ్మల వ్యాపారం చేసుకుంటున్నాడు, బాగుంది. కానీ ప్రభు అన్నాడు, నువ్వు నాకు కావాలన్నాడు, వచ్చేసాడు. మారు మాట వేయకుండా, తిరిగి ప్రశ్న లేకుండా వచ్చేసాడు. బంధు ప్రదేశము, తన ప్రజలను, తాను నిత్యము తయారు చేసిన ప్రతిమలను నిత్యం వచ్చేసాడు. ఇక్కడ కొరింథీ పట్టణంలో కూడా అక్కడ నమ్మిన విశ్వాసులు చేసిన పని ఏమిటి? దే లెఫ్ట్ ఎవ్రీథింగ్. దీస్ త్రీ టైప్స్, దీస్ త్రీ కేటగిరీస్, దే లెఫ్ట్ దేర్ ఒరిజినల్ టేస్ట్, దేర్ ఐడల్స్, దేర్ ప్రాక్టీసెస్ అన్ని. ఎందుకంటే సిలువ వేయబడిన యేసుని ఎవరు ప్రేమిస్తారు? ఎవరు ప్రేమిస్తారు చెప్పండి. ఒకడు ప్రేమించాడంటే వాడు ఒరిజినల్ జ్ఞాని. ఎందుకంటే సిలువ అర్థం అటువంటిది. లోకంలో జ్ఞానము, సుప్రీం విజ్డమ్ ఎక్కడుందంటే ఇన్ ద క్రాస్. ఓకే, నెక్స్ట్ సుప్రీం పవర్ ఎక్కడుందంటే ఇన్ ది క్రాస్. సిలువలో జ్ఞానం కావలసినవాడు సిలువ వైపు చూడాలి, శక్తి కావలసినవాడు సిలువ వైపు చూడాలి. దట్స్ ది అంటే క్రాస్ ది ఫౌంటైన్ ఆఫ్ బోత్ పవర్ అండ్ విజ్డమ్. శక్తి జ్ఞానాలకి నిత్యము ఊరెడు ఊటగా ఉండే స్థానమే సిలువ స్థానము. లోకము తన శక్తి చేత, తన జ్ఞానము చేత మోసగించింది మానవాళిని. లోకం అంటే ది సిస్టమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. అర్థమేంటి? స్క్రూటనైజ్ ఇంటూ 3 ఇష్యూస్: శరీరాశ, నేత్రాశ, జీవ. ఈ 3టితో లోకము తన వారిని మోసగించేసింది. ఇక మోసగించకుండా ఉండాలంటే నీవు సిలువ చెంతకు చేరిపోవాలి. మనం పాడిన పాటే, మహాత్ముడైన పాటల్లో 5వ చరణం, లోకంబునే నర్పించిన నా యోగ్యమైన ఈవియో వింతైన యేసు ప్రేమకై
నా యావజ్జీవమెత్తును. ఆయన ప్రేమ చూపిన ప్రేమ గట నువ్వు లోకమంతా ఇచ్చేసినా కానీ అన్నాడు. ఇక్కడ ఈయన ఎవరైనా ఐజాక్ వాట్స్ గారు రాసుకున్న పాటల్లో అన్నాడు, యేసయ్యా నేను నీకు లోకమంతా ఓ పక్కన తెచ్చి సంచిలో మూట కట్టి తెచ్చి నీకు ఇచ్చినా కానీ అది నీకు ఏమవుతుందట, అది అయోగ్యమైన అర్పణే. ఇట్స్ ఎ యూస్లెస్ ఆఫరింగ్ టు యూ. వేరస్ నా యావజ్జీవం ఇస్తే కనుక యూ విల్ బి సాటిస్ఫైడ్. ఎందుకంటే నీ ప్రేమ అంత మహోన్నతం ఉన్నాయి, ఇమ్మెజరబుల్. లోకంబునే నర్పించిన నా యోగ్యమైన ఈవియో వింతైన యేసు ప్రేమకై నా యావజ్జీవమెత్తును. మన యావజ్జీవం ఇవ్వడానికి యేసు ప్రభు మనమిచ్చేది ముందా, ఆయన ఇచ్చింది ముందా? ఇప్పుడు ఒకవేళ తెగించి రోషాను పోయి మన జీవం ఆయనకి ఇచ్చేసి రుణం తీర్చుకుందామంటే అప్పు తీరిపోద్దా? అది ఎందుకు తీరదు? ఆలోచించండి. మనము లోకంలో ఎంతో ఖర్చు అయిపోయి ఎంతో డ్యామేజ్ అయిపోయి అన్ని రంగాలన్నిటిగా చెప్పుకుంటా కూడా దిక్కులేక చెప్పనలవే కాని రీతిగా మనము చెడిపోయి ఉన్న స్థాయికి దిగిపోయి చేసేది లేక చివరిగా విసిగి వేసారి ఆయన చేతులకు ఒరిగిపోతాం. అది అర్పణ కాదు. అదేంటి, లోకాలంతా ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేసేసి నువ్వు ఏమేమి చేయాలో అన్నీ చేసేసాక ఆఖరిని ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట, అది అర్పణ అవుదే. ఫ్రెష్గా యేసయ్యా నీకు ఎరిగిన సంగతి నుంచి నీ జీవితంలో యేసుని గురించిన ఎరుక, ది ఎక్నాలజ్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫ్రెష్గా నీ మనసులో ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఆయనకి అంకితం అయిపోయినకో హీ విల్ బీ జాయ్. అప్పుడు కూడా మన అర్పణ లో లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే మనము వీఆర్ ది ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ హ్యూమన్ కైండ్. మనుషులకి ఇద్దరు పాపులకి పుట్టిన వారు మనందరం ఉన్నాం. అదవుతుందా? ఎందుకు తక్కువ అంటే మన అర్పణ మనందరం కలిసి ఇద్దరు పాపులకు పుట్టిన మూడవ పాపులు మనం. ఆయన ఈజ్ నాట్ సిన్నర్, హీ ఈజ్ నాట్ ది ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ హ్యూమన్ కైండ్, ఈజ్ గాడ్స్ సీడ్. సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టువాడు పరిశుద్ధుడై జన్మించును, నువ్వు ఆయనకి యేసుని పేరు పెడతావని చెప్పబడిన ఆ దేవకుమారుని యొక్క ఆ రక్తానికి మన రక్తానికి తేడా లేదా? మన రక్తాల్లోనే ఎన్నో రకాలైన గ్రూపులు ఉంటాయి. అంటే ఏ గ్రూపు, బి గ్రూపు, ఓ గ్రూపు, ఎన్ గ్రూప్, ఈ ఎన్నో రకరకాల ఎన్నో గ్రూప్స్ ఆఫ్ బ్లడ్ బంధం ఉంటుండగా ఇది మనకి ఎలా చూడ అవ్వదు. కానీ ఏ గ్రూప్ అయినా అకామిడేట్ చేసుకుంటాడో ఆ గ్రూప్ ఆయన. దట్ ఫోర్ మనము వాళ్ళైన కాడికి వీలైనంత ఎర్లీగా ఆయనకి మనం డ్యామేజ్ కాకుండా కోస్త పడడం. ఇప్పుడు యాక్సిడెంట్లో ముక్క చెక్కలైపోయి ఎలా జరిగిపోయిన మాంసం మొత్తంలాగా ఉండే కంటే అప్పుడే ఇచ్చే కంటే కాస్త ఒక రూపంలో ఉండగానే ఆయన జరిగి చేరితే అది ఆయన చూసి సంతోషం, ఈ బిడ్డ నా బిడ్డ అని అనుకుంటాడు. కాబట్టి ఇటువంటి గొప్ప సమర్పణ కలిగి ఉండి మనం ఏం చేయాలంటే, నేను పంపిన వాడిని మిమ్మల్ని చేర్చుకున్నప్పుడే నన్ను చేర్చుకున్నవాడే. ఎవడు ప్రవక్త అని, ఎవడు నీతిమంతుడని, ఎవరు నా శిష్యుడని
మీలో ఎవరు చేర్చుకుంటారో వాళ్ళ పక్షంగా నన్నే వాళ్ళు చేర్చుకుంటారా. ఇంకో సంగతి, ఈ పాలస్తీనా ఏరియాలో ఎప్పుడు వేడి నీళ్ళే ఉంటవి, చల్లని నీళ్ళు ఉండవు. అందుకు యేసయ్య స్పెషల్గా దానికి ఒక నోటు పెట్టాడు. ఎవడి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆడు ప్రాణం తహతహలు ఆడిపోతుంది. పాలస్తీనా దేశంలో అది హిల్ ఏరియా, నీళ్ళు ఎప్పుడు వేడిగానే ఉంటవి. అక్కడ ప్రయాణం చేసే ఏర్పాట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడంటే ఏదో వచ్చింది, అంతకుముందు అవేమి లేవు. కనుక నా పేరట నన్ను ప్రకటిస్తున్న వాక్యం చెబుతూ అలసి సొలుసు వస్తున్న ఎవరైనా నువ్వు నా శిష్యుడిని నువ్వు భావించి చేర్చుకుంటే గిన్నెడి చన్నీళ్ళు నువ్వు ఇస్తావు కదా, ఆ గిన్నెడి చన్నీళ్ళకి నేను పరలోకంలో నీకు ఏ ప్రతిఫలం ఇవ్వాలో అది ఇస్తానని చెప్పి ముందుగా ఆయన వాగ్దానం చేశాడు. ఆయన ప్రతిదీ ముందుగా వాగ్దానమే, తర్వాతే మన పెర్ఫార్మెన్స్. అబ్రహాంతో స్టార్ట్ అవుతాం, రే నువ్వు లేచిరారా వచ్చాక ఇచ్చాడా, రాకముందు ఇచ్చాడు వాగ్దానం. వాగ్దానం ఎప్పుడు? ముందే వెనక? ముందే. యేసయ్యతో పని ఆయన ఇచ్చేది మన పెర్ఫార్మెన్స్ చూసి, మనకి ఎన్ని మోటార్లు చూసుకుని, మన నెంబర్ ఎక్కడో చూసుకుని ఆయన ఇచ్చే రకం కాదు. ఆయన ఎంత బోడమోడంటే నువ్వు చేసినా చేయకపోయినా ముందే ప్రామిస్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసాక రండ్రే బాబు అంటాడు. అంటే మనకు అది మన వల్ల అవ్వట్లేదు. ఆలోచన చేయండి. గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ లవ్. ఐగుప్తు నుంచి ప్రదేశం మనం రావాలి. ఈవేళ అనేకులు మనము పరమ కాలానికి చేర్చాలనే ఈ తపన మనలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయన ఒప్పుకోవాలి. కన్ఫెషన్, హుములోగియో అంటారు మూలంలో. ఈ మాటని హుములోగియో, HOMO, హుములోగియో అర్థమేంటంటే నీవు ఎవరినైతే ఒప్పుకుంటున్నావో ఆ ఒప్పుకునే ఆయన ఇచ్చ లేక ఇష్టము లేక విల్, అందులో నీ యొక్క విల్ అందులో కన్జ్యూమ్ అయిపోవాలి. దాన్ని అంత క్రియ జరిగితేనే దాన్ని ఒప్పుకోలు అంటాం. మీరు మళ్ళీ చెప్తున్నాను, ఒకని ఇచ్చలో ఒప్పుకునే వాళ్ళ ఇచ్చ కరిగిపోవాలి. ఇట్ షుడ్ బి అబ్జార్బ్డ్ ఆర్ డిజాల్వ్డ్. ఇంకో మాట, ఇట్ షుడ్ బి కన్జ్యూమ్డ్. అంటే యేసు అను ప్రియుని ఒప్పుకునే ప్రతి ప్రియురాలు ఈమె ఇష్టం ఆయన ఇష్టంలో కరిగిపోయేటట్టుగా అయినప్పుడే ఆయనే ఒప్పుకున్నట్టు. అందుకని పాదరి గారు పెళ్లి ప్రమాణం చేసినప్పుడు అడిగించే ప్రమాదం, ఆ ప్రమాణం ఏంటి తెలుసా? నీవు ఆయనను ప్రేమిస్తున్నావు కదా, ఈమెతోనే కాపురం చేయదు. అంటే ఈవేళ నుంచి ఇక నా ఇష్టం కాదని. ఇట్ ఈస్ నథింగ్. సాల్వేషన్ మీన్స్ నథింగ్ బట్ ఎ మ్యారేజ్ టై, మ్యారేజ్ అలయన్స్. యేసునాథుని నీవు నీ ప్రాణేశ్వరుగా చేర్చుకుని ఆయన కాడి కిందకు నువ్వు వచ్చేసేయటమే. ఈ పని చేయాలంటే నీకు నీ ఆధ్యాత్మిక వివాహాన్ని భ్రష్టపరచడానికి ఈ 3 శక్తులు లోకంలో నీ నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. ఏంటిది? నీ ప్రదేశము, నీ ప్రజలు, నీ ప్రతిమలు. దేర్ఫోర్ ఈ 3 నువ్వు కండెమ్ చేస్తే తప్ప నీకు విడుదల లేదు. ఇన్ ది సిటీ ఆఫ్ ఏథెన్స్ ఆర్ కొరింత్, ఆ పట్టణస్థులు అలాగే మేము సిలువ వేయబడి క్రీస్తును ప్రకటిస్తున్నామని చెప్పారు. మొదటి అధ్యాయం 18 అంటే ఏంటంటే వాళ్ళు వచ్చారు. ఎస్, రాబట్టే వాళ్ళకి ఎంత 2 పత్రికలు రాయవలసినంత పెద్ద సంఘం అయింది ఆ సంఘం. ఈవేళ క్రైస్తవ ప్రపంచం కాదు, సర్వ ప్రపంచానికి రావలసిన ప్రతి అనుమానపు ప్రశ్నలకి జవాబులు వాళ్ళని బట్టి బయటపడినవి. మృతుల పునరుద్ధానం ఉందా అనే ప్రశ్న లోకమంతటికి వేసే ప్రశ్న. అది వాళ్ళకి ఆ కొరింథీ సంఘాన్ని బట్టి వచ్చిన జవాబు. అది ప్రేమ అంటే ఏంటి అనే దానికి జవాబు చెప్పింది 1 కొరింథీ 13 అధ్యాయం కదా.
ఆత్మ వరాలంటే ఏంటి అని చెప్పిన దానికి అన్ని సగటు మనిషి ప్రపంచంలో ఏ ప్రశ్నలు వేస్తాడో ఆ ప్రశ్నలన్నీ ఇంతకు ముందే వేసేసి 2000 సంవత్సరాల క్రితము ఎదురు చూసిన సంఘానికి జవాబులు రాసుకొచ్చాడు ఎవరో అపోస్తుడైన పౌలు గారు. కాబట్టి అటువంటి భీకరమైన అనేక మతాల మధ్యలో ఇరుక్కుపోయిన ఆ కొరింథీ పట్టణంలో ఒక సంఘం ఏర్పడిందంటే ఇది దేవుని కృప. సువార్త ప్రకటన అనే వెర్రితనము వాళ్ళని ఆక్యుపై చేసుకుంది. మరి మన మాట ఏం చేద్దాం ఆలోచించేయండి. లెంటులోనే 5వ వారం అబ్రహాముని పిలిచాడు దేవుడు, కొరింథీని పిలిచాడు సువార్త ద్వారా. శిష్యులను పిలుస్తున్నాడు యేసుప్రభు మత్తయి 10వ అధ్యాయంలో పిలిచి చెప్తారే, నన్ను ఎవరు మనుషుల ఎదుట నన్ను ఎవడు ఒప్పుకోవాలో వాడు ఒప్పుకున్నాడు. కాబట్టి ఈవేళ చాలామంది హైందవులు, ముస్లిమ్స్ మనం కాకుండా యేసు నమ్ముకున్నారైతే వాళ్ళకి వచ్చిన క్రైటీరియా ఎక్కడంటే వాళ్ళు బాహాటంగా రాలేకపోతున్నారు. కారణం ఏంటి? వాళ్ళని పట్టుకున్న బంధకాలు, తమ ప్రజలు, వారుండే ప్రదేశము, దేవుడికి మనం ఎంత ఉండవసరం అంటే అటువంటి ఈ 3 బంధకాలు, దిక్కుమాల బంధకాలు మనకు లేకుండా చేశాడు ఆయన. వీఆర్ అవే ఫ్రమ్ దోస్ టైప్ ఆఫ్ పీపుల్. మనకి కుల కట్టడం లేవు, అంటూ గుంటూ ఏది లేవా, అసలు మనం వాళ్ళకి అక్కర్లేని సంగతి. క్యాస్ట్ సిస్టంలో లేని ఒక గ్రూప్ మనము. ది సన్స్ ఆఫ్ దిస్ సాయిల్స్ ఆర్ అవే ఫ్రమ్ ది క్యాస్ట్ సిస్టమ్. అది మంద కాదు ఇది. కాబట్టి ఇటువంటి గొప్ప ఆధిక్యత. లెట్ us బి ప్రౌడ్ ఆఫ్ అవర్ స్టేటస్. మనం ఇక విడిచిపెట్టినవి ఏమి ఉండవు. మన హృదయాన్ని సమర్పించుకోవడం ఆ ఒకటే మనకు మిగిలింది తప్ప ఈ 3 భారాలు మనకేమీ లేవు. కనుక దేవుని మనం ఎంతో కొనియాడుకోవాలి. ఆలోచించేయండి. వాక్యం ముగిస్తున్నాం, ముగింపుకు వస్తున్న వాక్యంలో చివరి మాట చెప్పుకుందాం. ఓకేనా? యేసుక్రీస్తు మనకు ఏమై ఉన్నాడు? ఆయన మనకు జ్ఞానమును దేవుని శక్తి అయి ఉన్నాడు. అక్కడితో ఆయన ఆగిపోయాడా? మన ఇటర్నల్ ఎగ్జిస్టెన్స్ కోసం, మన నిత్య జీవము కొరకు ఆయన చేసిన పని ఏమంటే 30వ వచనం చదువుకుని ముగించుకుందాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి అని వ్రాయబడిన నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మన యేసుక్రీస్తు అనే ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను. ఎంత గొప్ప సంగతి ఆలోచించేయండి. జ్ఞానమయ్యాడు. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం ది ఇన్సైట్ విచ్ అప్లైస్ ఆర్ ది సిస్టమ్ ఆఫ్ గాడ్స్ అప్లికేషన్. జ్ఞానం అయ్యాడు మనకి. తర్వాత నీతి అంటే ఒకడు దేవుని సన్నిధిలో ఇతడు ఏ దోషం లేనివాడని చెప్పబడతాం. నీతి. నెక్స్ట్ పరిశుద్ధతకి ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఆయన అదృశ్యమందు ఇశ్రాయేలు దేవుడు, అని ప్రత్యక్షమందు యేసుక్రీస్తు. ఈయనే మనకు పరిశుద్ధత. విమోచనము మన కొరకు చెల్లించవలసిన వెలను ఆయన చెల్లించాడు దేవుని న్యాయస్థానంలో. ఆఖరిగా జ్ఞానము, నీతి, పరిశుద్ధత విమోచనమయ్యాడు. అంచేత హీఈస్ అవర్ విజ్డమ్, హీఈస్ అవర్ రైచియస్నెస్ అండ్ హీఈస్ అవర్ హోలీనెస్ అండ్ రెడెంప్షన్. ఈ సంగతులు ఆయన మనకి ఇచ్చాడు. ఇక ఆఖరిది ముందు చెప్పాను, ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆయన మనకి దేవుని శక్తి ఉంది. ఈ 5తో మనం ఏం చేయాలి? లెంటిలోని 5వ వారపు అంశాలుగా ఈ 5 సంగతులు మన హృదయంలో దాచుకుని మనము విడుదల పొందడానికి మనకి ముందుగానే అరేంజ్ చేశాడు. రక్తం అర్పించే మనల్ని విడిపించుకెళ్ళాడు. ఐగుప్తులో వాళ్ళకి ముందు గొర్రెపిల్లని చంపాక రక్తం పూసాక వాడిని తీసుకెళ్ళాడు. మనకి దేవుని గొర్రెపిల్లని యేసుని ముందు
మన కొరకు ముందే అడ్వాన్స్గా ఆయన్ని చంపి రక్తం మనకు పిలుస్తుంటే మనం ఇంకా రాలేకపోతున్నామంటే దీనికి బాధ్యులు ఎవరనేది ఇప్పుడు ఆలోచన చేసుకుంటూ ప్రభుని అడుగుదాం. కనుక నా యావజ్యం ఇస్తేనే తప్ప నేను నీకు నీ ప్రేమకి నేను సాటి రాను. లోకంలో ఎన్ని ఇస్తే నీకు ఎందుకయ్యా? ఒకడు సర్వలోకమును సంపాదించుకునే ప్రాణం పోగొట్టుకుంటే మనకి ఏం ప్రయోజనం అన్నట్టుగా ఈ చరణం, ఈ 5వ చరణంలో ఐజాక్ వాట్స్ గారు మాట్లాడుతున్నాడు. అవును, ఇది అయోగ్యమే నాయన. నీవు ఇమ్మన్నది మానేసేసి వేరేది ఇస్తే సుఖం ఏంటి? అది మంచి పద్ధతి కాదు. ఏమి కోరితే అది ఇవ్వాలి, ఏది అడిగితే అది ఇవ్వగలగాలి. అలాగే ఇవ్వగలందులకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ ఎందార్లుగా ప్రేరేపించి అభిషేకించునుగాక. సమస్త జ్ఞానంతో దేవుని సమాధానము యేసుక్రీస్తు మీరు తలంపులకు కావలియుండును గాక. ఆమేన్. దహన బలి మీకు అనిష్టము మరియు దైవబలులు విరిగిన ఆత్మయే యెహోవా దేవ విరిగి నలిగిన యాటి హృదయం బాల క్షంభు చేయకు నీ కటాక్షముతో సియోనుకు ఇప్పుడే నెనరు తోడను మేలు చేయుము. ప్రాకాటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను గట్టించుము. అంతట నీతియుతంబులో బలులు యాగములు సర్వాంగా హోమము లెంతో ఇష్టం బలిపీఠము మీద ఎన్నో కోడల జనులర్పింతురు. దహన బలి మీకు నా నిష్టము మరియు దైవ బలు విరిగిన ఆత్మయే. దయచేసి కూర్చోండి. సర్వశక్తియు మిగిలి కలిగిన మా ప్రభువా, మా రక్షకుడు యేసుక్రీస్తు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. మీరు ఇచ్చి వాటిలో నీ ప్రియపెట్టలో వేసిన కానుకలు మీరు చూశారు. అది ఆజ్య సేవలో వాడుకోండి. బిడ్డల కష్టార్జితాల్లో వారి జీవితాల పట్ల 30 నూరంతులుగా ఫలింప చేయండి నాయన. నేడు విన్న వాక్యము నాయన మీ సన్నిధిలో మేము నిండారులుగా నిర్గమము అనుభవం పొంది మీకు సాక్షులుగా లోకముందు వర్ధిల్లుటకు ముందుగానే మీరు మాకు ఇచ్చిన మీ జనతే కుమారుని యొక్క రక్తార్పణ బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రభుడు వేణవ దేవా, ఈ పాపలోకము ఎడల నీకున్న గొప్ప కనికరము ఓ జనతే కుమారుని ద్వారా మేము జీవించి రక్షణ పొందినట్లు మా అందరి కొరకు ఆయనను ప్రేమతో ఇచ్చిన సర్వశక్తుల తండ్రి నీ ఆశ్చర్యకరమైన కృప కొరకు మేము అందరములు ఆచరించుచున్నాము. ఆయన ద్వారా మేము ఎదుట నీతిగా ఉండుటకును పాపమెరుగని ఆయనను మా కొరకు పాపముగా చేసినందున నీ నామమును కొనియాడుచున్నాము. అంత మాత్రమే కాదు, మేము లోకముందు శక్తిమంతులు ఉండుటకు మీ కుమారుడైన యేసును మా కొరకు మీ శక్తిగాను మీ జ్ఞానముగాను మేము విడిపించబడకు మా కొరకు విమోచనగాను మీ సన్నిధి నిత్యము కనబడటకు ఆయన మాకు పరిశుద్ధతగాను మీరు దయచేసి మీకు స్తోత్రములు చెల్లించుతున్నాము నాయన. తండ్రి యొక్క నిత్య కుమారుడా, ఓ ప్రభువైన క్రీస్తు, మా పాపముల కొరకు గాయం పొంది మా అపరాధముల కొరకు నలగొట్టబడిన
మా క్షేమార్థమే శిక్ష నీ మీద పొంది మోపబడెను. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది. మా మేలు నిమిత్తమై ఇష్టపూర్వకముగా నీవు సహించినది దుఃఖముల కొరకును వేదన కొరకును నీ భక్తిపూర్వకము వందనములు మేము చెల్లించుచున్నాము. నిన్ను నీవే మా కొరకు సమర్పించుకుంటేవి గనుక మమ్మను కరుణించి మాలో ఒకరికి నశింపకుండానట్లు అనుగ్రహించుము. మేము రక్షకుడమైన నీ తట్టు పూర్తిగా తిరిగి జీవితంలో నిజమైన నిర్గమమును ఎరిగి నీకు నిత్యస్థుతి కలిగినట్లు జీవించులాగున ఈ పరిశుద్ధాత్మను మా హృదయంలోనికి పంపించుము నాయన. మేము ఏ పాపములు చేసి నీకు ఆయాసం కలిగించుదమో వాటిని అసహించుకుని వాటిని విడిచిపెట్టుటకు మాకు బదులుగా నీవు పొందిన శ్రమలను పశ్చాత్తాపము గల హృదయముతో ధ్యానించుటకును జీవము గల విశ్వాసము వల్ల నీ రక్తము ద్వారా పాపరిహారము పొందినట్లు మాకు సహాయం చేయము. ఓ ప్రభువా, నీతో శ్రమపడు వలన ఈ పరలోక రాజ్యమందు నీతో మహిమ పరచబడులాగా మా సిలువనెత్తుకుని నిన్ను వెంబడించినట్లు మాకు సహాయము చేయము. నీకును నీతో నుండి తండ్రి పరిశుద్ధాత్మలకు ఘనత మహిమ యుగయుగములు కలుగునట్లు మా శరీర ప్రణాత్మ మీ సన్నిధి నిత్యార్పణగా అంగీకరించమని చెంపటి సంఘములు దీవించండి రాజ్య. ఇది నాన్న వచ్చిన బిడ్డలు బట్టి స్తోత్రములు ఇంకా అనేకులు రావాల్సిన సంగతి ఉంది. బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. మీరు చేసిన ప్రతి ఏర్పాటుకి మేమేమి చెల్లించలేము నాయన. ముందుగా మీరే మా కొరకు ఏమేమి చేయాలో ప్రతి ఏర్పాటు చేసిన గొప్ప దేవుడు నాయన. మీ ప్రేమకి మేము ఏమిచ్చినది అయోగ్యమైన అర్పణ అవుతుంది కాబట్టి ఐజాక్ వాట్స్తో కలిపి మేము మా జీవాన్ని మీకు అప్పగించుకోవడం మాకు నేర్పించమని సమస్త మహిమ ఘనత మీకే సమర్పిస్తూ యేసు ప్రభునామం అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరమంగా నెరవేర్చుడు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేము అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించుము. మమ్ము శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరమును నీవే ఉన్నవే. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీకు తన సన్నిధికి అతను ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయనుగాక. ఆమేన్. 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 పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పావనం పెంపుగా నీ సేవ ప్రియము బనోనరింప సంబంపుము దేవ దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి. ఒక ముఖ్య ప్రకటన. ఇది 5వ వారం, వచ్చేది 6వ వారం, తర్వాత ఈస్టర్. ఈస్టర్కి ముందు గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే రోజు మరి ఎంతమంది ప్రియ బిడ్డలు మీలో ఉన్నవారు 7 మాటలు వేసే పలికిన 7 మాటలు ఉన్నవి. 7 మాటల మీద ఎవరెవరికి ఏ మాట కావాలో వారు తీసేసుకుంటే మిగిలిన ఏమంటే అవి వాటి సంగతి నేను చూసుకుంటాను. అన్నీ తీసేసుకుంటే ఇంకా సంతోషం. ఏమి తీసుకుంటారో అవి తీసేసుకుని అయ్యా మేము ఫలానా తీసుకున్నాం అని ముందుగా నాకే ఇన్ఫామ్ చేసేస్తే నా ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంది కాబట్టి
నేను చాలా సంతోషిస్తాను. ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలని నా కోరిక. శుక్రవారం నాడు మీ అనుభవాల గుండా కూడా వాటిలో చేయొచ్చు. ఏమైనా అడపదడప ఎక్కువ తక్కువలో వాటన్నిటిని ఎడిట్ అండ్ రీఎడిట్ చేయడానికి నేను ఉన్నాను కనుక ఏ చింత పడద్దు. మీరు ముందుకు రండి, ప్రార్థన చేయండి, పార్టిసిపేట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ వందనాలు. Jesus, keep me near the cross, there a precious fountain, free to all the healing stream, flows from Calvary's mountain. In the cross, be my glory ever, till my raptured soul shall find rest beyond the river. Near the cross a trembling soul, love and mercy found me. There the bright and morning star sheds its beams around me. In the cross, be my glory ever, till my raptured soul shall find rest beyond the river. Near the cross, O Lamb of God, bring its scenes before me. Help me walk from day to day, with its shadows o'er me. In the cross, be my glory ever, till my raptured soul shall find rest beyond the river. Near the cross I'll watch and wait, hoping, trusting